ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టాన్ని రద్దు కోరుతూ ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు సుమారుగా 50,000 మంది పైచిలుకు న్యాయవాదులు గత 14 రోజులుగా కోర్టులను విధులను బహిష్కరించడం జరిగింది. పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు. బైక్ ర్యాలీతో కోర్టు ప్రాంగణాలు దద్దరిల్లుతూ ఉన్నాయి. పాదయాత్రలు చేస్తూ ఉన్నారు. గత 4 రోజుల నుంచి నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఉద్యమాలకు పురిటిగడ్డైనటువంటి బీబీఐ నాంది తీసుకోవడం జరిగింది. ఏ హక్కులు రక్షణ కోసమైతే బెజవాడ బార్ అసోసియేషన్ పాటుపడుతుందో గత చరిత్ర చూసినట్లయితే మనకు తేటతెల్లమవుతుంది. హక్కులు ఉల్లంఘన జరిగితే మేమున్నామని చెప్తున్నటువంటి గత చరిత్ర కలిగినటువంటి బెజవాడ బార్ అసోసియేషన్ చాలా తీవ్ర సమస్యగా ఇది భావిస్తూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో న్యాయవాదులు సుమారుగా 50,000 పైచిలుకు న్యాయవాదులు ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ కోర్టులను బహిష్కరిస్తూ ఉన్నారు. రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. పాదయాత్రలు చేస్తూ ఉన్నారు. బైక్ యాత్రలు చేస్తూ ఉన్నారు. ఈ చట్టం వల్ల ప్రజలకి తీవ్ర కష్ట నష్టాలు జరుగుతాయని, ఈ చట్టము ముసుగులో బలవంతులు భూ దురాక్రమణ జరిగే అవకాశం ఉందని, ఈ చట్టము గత సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉందని, ఈ చట్టం ద్వారా ప్రజలకి ఆస్తి హక్కును హరించే విధంగా ఉందని సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ లేకుండా చేయడం అనేది ప్రజా వ్యతిరేకమని ఏపీ భారత రాజ్యాంగం 2022లో 31/10/2023 నుంచి అమలులోకి రావడం జరిగింది. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా 12 రోజుల పైచిలుకు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. గత 4 రోజులుగా బాయ్కాట్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక్క విజయవాడలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలతో కూడినటువంటి న్యాయవాదులు కోర్టులు బహిష్కరిస్తూ ఉన్నారు. ఈరోజు ఎస్పెషల్లీ విజయవాడ బార్ అసోసియేషన్ మహిళా న్యాయవాదులు ఈరోజు ధర్నాలో కూర్చోవడం జరిగింది. ఈ చట్టం ఒక దుర్మార్గమైన చట్టమని, ఈ చట్టం పేదలకు ఇచ్చినటువంటి భూముల హరించే విధంగా ఉందని, ఈ చట్టం లిమిటేషన్ యాక్ట్ భిన్నంగా ఉందని, ఈ చట్టం సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వల్ల భిన్నంగా ఉందని, ఇది రెచ్చిపోయే అవకాశం ఉందని, ఇది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులకు కూడా భిన్నంగా ఉందని చెప్పి పుస్తకాల్లో వారి మాటల్లోనే మన భూములు అభిప్రాయం తీసుకున్నాం. చెప్పండమ్మా. అలాంటి తరుణంలో సిటీ సివిల్ కోర్టు నిరాహార దీక్షలో కూర్చున్నందుకు ధన్యవాదాలు. హక్కు లేకుండా చేయడం వల్ల ఈ చట్టంపై ఎంతకాలం ప్రజలకు తీవ్ర కష్ట నష్టాలు, భవిష్యత్తులో దురాక్రమణ జరిగే అవకాశం ఉందని, మజిల్ పవర్ ఉన్నటువంటి వ్యక్తులకి ఆస్తి లాక్కునే ఈ ఉద్యమం భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేసే అవకాశం, తద్వారా భవిష్యత్తులో ఈ చట్టం ద్వారా క్రిమినల్ యాటిట్యూడ్ ఆంధ్రప్రదేశ్లో పెరిగే అవకాశం ఉందని, భూ తగాదాలు జరిగే అవకాశం ఉందంటారా లేదంటారా? విధి విధానమైనటువంటి చట్టం కాదని చెప్పి ప్రజల తరఫున తీవ్ర ఆందోళన చేస్తూ రిలే నిరాహార దీక్షలు అన్ని కోర్టు ప్రాంగణాలలో శిబిరాలను ఏర్పాటు చేసి నిత్యం రిలే నిరాహార దీక్షలు చేస్తూ, బాయ్కాట్ చేస్తూ, పాదయాత్రలు చేస్తూ, బైక్ యాత్రలు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మరల్చే క్రమం జరుగుతుంది. 26 జిల్లాలకు సంబంధించిన న్యాయ ఫెడరేషన్ అధ్యక్షులు, బార్ కౌన్సిల్ అధ్యక్షులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులతో పాటుగా న్యాయవాదులు మమేకమై భవిష్యత్తులో బృహత్తర కార్యక్రమాన్ని ఉద్యమాన్ని తీవ్రత ఏర్పాటుగా చేస్తున్నట్లుగా తెలియవచ్చింది. మేము ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాము. చాలామంది ప్రజలు మన ఆంధ్రదేశంలో లా గురించి సరైన అవగాహన లేనండి, చట్టాల గురించి అవగాహన లేనండి, వాళ్ళ హక్కులు కోల్పోతే భవిష్యత్తు అంధకారం అవుతుందని ఈ ఉద్యమాన్ని ప్రేరేపించుకున్నారు. ఈ చీకటి చట్టాన్ని
తప్పకుండా వ్యతిరేకించాలి. ఇది అబాలిష్ అయ్యే వరకు మేము ఉద్యమం చేస్తాం. కోటేశ్వర గారు, ఇది ప్రజల హక్కుల్ని హరించే చట్టం, కబ్జాకారులకు భూ దోపిడీదారులకి చట్టం లాంటి చట్టాన్ని ప్రజల ఆస్తులు ధనమాన ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని దీన్ని రీపీల్ చేయాలని, న్యాయస్థానాల యొక్క స్వయం ప్రతిపత్తిలోకి ప్రభుత్వం అక్రమంగా చొరబాటును ఆపాలని, ఆగాలని చెప్తూ ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ చట్టం రద్దయ్యే వరకు కూడా బెజవాడ బార్ అసోసియేషన్కి ఇచ్చేటువంటి పిలుపులో నిరంతరం కార్యోన్ముఖులమై ఉంటారని తెలియపరుస్తుంది. ప్లీజ్ వాయిస్ మన ఆస్తుల మీద మనకి ఎటువంటి హక్కులు ఉండవు. మన ఆస్తుల మీద గవర్నమెంట్కి, కబ్జాదారులకి, వీళ్ళందరికీ హక్కులు ఏర్పడతాయి. మనం మన ఆస్తులు ఏమైపోయినాయో, ఎక్కడ ఉన్నాయి కూడా అడ్రస్లు ఉండవు. వాటి కోసమే మనం ఎక్కడ ఫైట్ చేయటానికి కూడా ఒక న్యాయస్థానం అనేది కూడా ఉండదు. మళ్ళీ ఏదో రౌడీ సెటిల్మెంట్లు, రాజకీయ నాయకుల దగ్గర సెటిల్మెంట్లకు పోవాల్సిన పరిస్థితి ఈ చట్టం తీసుకొస్తుంది. ఓకేమ్మా, ప్లీజ్. ఈ ప్రజలకు చాలా హాని చేసేలాగా ఉంది కాబట్టి ఈ చట్టాన్ని మేమందరం వ్యతిరేకిస్తున్నాము. దీన్ని రద్దు చేసే వరకు ఉద్యమం చేయాలని కోరుకుంటున్నాం. ఒక న్యాయవాదులు కేటాండి ప్రజలకు సంబంధించి ఈ ఉద్యమాన్ని ఆపకుండా మనకి రిజల్ట్ వచ్చే వరకు చేయాలని చెప్పేసి మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి, ఎప్పుడు మా కోర్టు న్యూస్ని కానీ అన్నీ కూడా చక్కగా మీడియా మిత్రులు ఈ ల్యాండ్ చూసాం కదా. ఈరోజు బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రిలే నిరాహార దీక్ష తీసుకుంటూ వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాం. ఇది పేదలకు ఏమాత్రం కూడా ప్రయోజనం చేకూరే విధంగా లేదని, దీనివల్ల రాజకీయ నాయకులు అక్రమంగా భవిష్యత్తులో దోచుకునే అవకాశం ఉందని, కోర్టు జ్యూరిస్డిక్షన్ లేకుండా చేయటం వల్ల ప్రజలు న్యాయస్థానం ముంగిటకు వచ్చే అవకాశం లేకుండా చేస్తున్నారని, ఇది రాజకీయ ముసుగులో భవిష్యత్తులో వైట్ కాలర్ మాఫియా రెచ్చిపోయే అవకాశం ఉందని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ, మా ఉద్యమం ప్రజల కోసమని, మా ఉద్యమం ప్రజా హక్కుల కోసమని, మా ఉద్యమం ప్రజల యొక్క ఆస్తులను కాపాడే ఉద్దేశం కోసం ఏర్పాటు చేశామని, అంతిమంగా ఈ చట్టం రిపీల్ అయ్యేదాకా కూడా పోరాటం చేస్తామని చెప్పి ఇక్కడ కూర్చున్నటువంటి న్యాయవాదులు తెలియచేయడం జరిగింది.